భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఏం తప్పు చేశావో తెలియదు కానీ, ఏ పొరపాటు చేశావో తెలియదు కానీ, తెలిసో తెలియకో చేశావో, కావాలనే చేశావో తెలియక చేశావో, నీ మీద మాత్రం పుట్టలో నాగమ్మ చాలా కోపంగా ఉంది, బుసలు కొడుతోంది. అసలు నీతో ఏదో చెప్పాలి అంటుంది. ఏం చెప్పాలనుకుంటుందో నిన్ను వినమంటుంది. అయితే నీ ఇంటి పైన ఈ దేవత యొక్క శాపం ఉంది బిడ్డ. ఆ దేవత ఎవరో తెలిస్తే నీ గుండె జల్లుమంటుంది. ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో, కష్టాలు కానీ, బాధలు కానీ, కన్నీళ్లు కానీ, ప్రతి ఒక్కటి కూడా నువ్వు అనుభవిస్తున్న వాటికి కారణం ఆ దేవత యొక్క శాపమేనమ్మా. ఆ దేవత ఎవరు? ఆ శాపం ఎందుకు నీకు తగిలింది? అసలు పుట్టలో నాగమ్మ నీ మీద ఎందుకు కోపంతో ఉందో, ఎందుకు బుసలు కొడుతుందో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలంటే బిడ్డ, ఎందుకంటే ఇప్పుడు నువ్వు గత కొంతకాలంగా చాలా ఆలోచిస్తున్నావు, బాధపడుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడుతున్నావు, ఎన్ని అనారోగ్య సమస్యలు పడుతున్నావు, ఎక్కడికి వెళ్ళినా అవమానాలను ఎదుర్కొంటున్నావు, అవహేళనలను ఎదుర్కొంటున్నావు. ఎటు చూసినా ఎటు వెళ్ళినా ఏదో ఒక గొడవ. మంచికి పోతే కూడా చెడు ఎదురవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం లేదు. ప్రతి ఒక్క పనిలోనూ కష్టం ఉంది. జరుగుతున్న పని కూడా, మొదలుపెట్టిన పని కూడా నష్టాలతో సాగుతూ ఉంది. అన్నింటా కూడా కష్టాలే. పట్టుకున్నా కూడా కలిసి రావటం లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, దుర్గమ్మ, నేనెందుకు బంగారాన్ని ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుందేమో తల్లి, ఎందుకు నా తలరాత ఇలా ఉంది అని ఎంతో బాధపడుతున్నావు కదా. మానసిక క్షోభ అనుభవిస్తున్నావు. మనసుకి ప్రశాంతత లేదు, ఇంట్లో నెమ్మది లేదు. నా జీవితంలో ఏదో జరుగుతోంది. పిల్లల సంతానం కోసం ఏదో చూస్తుంటే సంతానం కలగటం లేదు. పెళ్ళిళ్ళు కావాలి అని చెప్పి చూస్తుంటే పెళ్ళిళ్ళు జరగటం లేదు. ఎందుకు తల్లి, ఎందుకు దుర్గమ్మ నా ఇల్లు ఇలా ఉంది, అసలు ఏమైంది తల్లి అంటూ ఎన్నోసార్లు కన్నీళ్లతో బాధపడ్డావు కదా బిడ్డ. ప్రతి ఒక్కదానికి కూడా కారణం ఉంది అని చెప్పాను. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నవి ఏవైతే ఉన్నాయో అన్నింటికీ కూడా కారణం ఆ దేవత యొక్క శాపమే. ఆ శాపం కారణానే ఇలా అవుతూ ఉన్నాయి. అప్పులు తీర్చమని ప్రయత్నిస్తున్నావు, నీ వల్ల అవ్వటం లేదు. సంపాదన పెంచుకోవాలని చూస్తున్నావు, అయినా నీ వల్ల అవ్వటం లేదు. ఇంట్లో గొడవలు తగ్గించుకోవాలని చూస్తూ ఉన్నావు, నీ వల్ల అవ్వటం లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. దూరమైపోతే స్థితి బాగుంటుంది. పిల్లల మాట వినకుండా పోతున్నారు, చెడు దారులు అనేది పడుతున్నారు. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వాటంతటికీ కూడా కారణం ఈ దేవత యొక్క శాపమే. మరి ఆ దేవత ఎవరు? ఎందుకు ఆమె శాపం నీ ఇంటి మీద పడింది? దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా ఈరోజు దుర్గమ్మ నీకు చెప్పబోతుంది బిడ్డ. ఎందుకంటే దుర్గమ్మ తన బిడ్డల కష్టాల్లో బాధల్లో ఉంటే చూసి తట్టుకోలేదు. అందుకే పరుగున వచ్చేసింది. వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఒక మార్గం కూడా తీసుకువచ్చింది. ఉపాయాన్ని కూడా ఈరోజు నీకు అందివ్వబోతుంది. ఈ దుర్గమ్మ ప్రతి మాట ఈరోజు మనసు లోతుల్లోకి తీసుకొని ఆచరణలో పెట్టావు అంటే నీ జీవితంలో ఉన్న కష్టాల నుంచి, బాధల నుంచి బయటపడతావు. జాగ్రత్త బిడ్డ, నిర్లక్ష్యం చేశావు అంటే తల్లి చెప్పాను కదా, ఈ దేవత శాపం అయితే నీ మీద ఉంది. అదే కాక పుట్టలో నాగమ్మ నీ మీద బుసలు కొడుతోంది. అసలు ఏం చేశావని, ఎందుకని ఆమెను బాధించావా, ఇబ్బంది పెట్టావా, ఏం చేశావో ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా తెలుసుకొని నువ్వు చేసిన తప్పు ఏదైతే ఉందో దాన్ని దిద్దుకొని మరి ఆమె ఆగ్రహానికి మరింత బల కాకుండా ఆమెని శాంతింపచేసుకొని ఆమె ఆశీర్వాదాలు పొందాలి అంటే ఒక మార్గం ఉంది బిడ్డ. ఆ మార్గం కూడా ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను. కాబట్టి చేస్తున్న ప్రతి పని కూడా కాసేపు పక్కన పెట్టి ఈ తల్లి మాటలు ఒక 2 నిమిషాలు నువ్వు విను. నీ జీవితానికి సంబంధించిన, నీ భవిష్యత్తుకు సంబంధించినవి కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చెయ్యి. ఎందుకంటే మీ ఇంటిపై ఒక దేవత యొక్క శాపం ఉందని అన్నాను కదా, నువ్వు వింటున్నది అక్షరాల నిజం తల్లి. ఆ శాపం కారణంగానే నువ్వు జీవితంలోకి పైకి రాలేకపోతున్నావు. ఆ శాపం వల్ల నువ్వు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందే. దానితో పాటు నువ్వు పొరపాటును కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి తప్పులను అస్సలు చేయకు. మాకు నమ్మకం లేదు తల్లి అని నువ్వు గనక ఆ తప్పులు చేశావు అంటే ఆ దేవత పట్టరాని కోపానికి గురి కావాల్సి ఉంటుంది. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంతేకాదు, నీ ఇంట్లో ఏ దేవత యొక్క శాపం ఉంది అంటే ఆ దేవత ఎవరో తెలుసా? సర్పరూపంలో కొలవబడే ప్రత్యక్ష దైవమైనటువంటి నాగదేవత. అవును తల్లి, నాగదేవత, నాగమ్మ యొక్క శాపం నీ ఇంటి మీద ఉంది, నీ ఇంటిపై పడింది, నీ గృహంపై నాగదేవత శాపం ఉంది. దీనికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. నీ పూర్వీకులు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ సర్పాలకు హాని తలపెట్టి ఉండొచ్చు, లేదా పుట్టలను తవ్వేయటం కావచ్చు,
నాగదేవత విగ్రహాలను అపవిత్రం చేయటం కావచ్చు, లేదంటే వాటిని నువ్వు పట్టించి ఉండొచ్చు, వాటి కోపం తెప్పించే పనులు చేసి ఉండొచ్చు. ఇలా ఏదో ఒకటి కోపానికైతే నువ్వు గురి కారణమయ్యావమ్మా. నీ పెద్దవాళ్ళ వల్ల, నీ పూర్వీకుల వల్ల, నువ్వు ఎవరైనా కానీ తెలుసో తెలియని ధనంతో చేశారు. అప్పుడు పట్టరాని కోపం వచ్చి ఆ నాగదేవతకి నీపై శాపం అన్నది వచ్చేలా చేసింది. ఖచ్చితంగా ఇది మీ చేజేతులారా మీరు చేసిన తప్పే బిడ్డ. ఇలాంటి దోషాలకు పాల్పడి ఉన్నప్పుడే ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆ సర్పదోషం శాపంగా నీ ఇంటిని నిన్ను పట్టి పీడిస్తుంది. కాబట్టి నువ్వు పొరపాటున కూడా ఈ తప్పులు చేసి నాగమ్మకు మరింత కోపం తెప్పించవద్దు. మరి ఏ తప్పులు చేయకూడదు, ఏ నియమాలు పాటించాలి దుర్గమ్మ అని నువ్వు నన్ను అడిగితే, ఇప్పుడు నీ మాటలతో నువ్వు ఎవరిని సూటిపోటి మాటలతో గుండెల్లో గుచ్చుకునేలా దూషించకు, ఇబ్బంది పెట్టకు, ఎదుటివారిని తిట్టకు, నిందించకు. వారి వెనుక కూడా, వారు లేనప్పుడు కూడా, పొరపాటున కూడా ఎవరిని గురించి కూడా చెడుగా మాట్లాడకు. వారి ముందు వారిని బాధ పెట్టకు, వారి వెనుక కూడా వారిని బాధ పెట్టకు. అంటే వారి బాధకు ఏ రకంగా కారణం అవ్వకు. కోపంలో విచక్షణ కోల్పోయి మాట్లాడటం నీ బలహీనత అయితే కావచ్చు, కానీ నీ వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడి కన్నీరు కారిస్తే ఆ శాపం నిన్ను అనునిత్యం నీడలా వెంటాడుతూనే ఉంటుంది. వారు చూపించే చుక్కలు నీ పుణ్యాన్ని హరించవేస్తాయి. పైగా నాగదేవత నీపై తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపిస్తుందని నీకు తెలుసా బిడ్డ? దాంతో నువ్వు ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోతుంది. నాగదేవత శాపంతో పనులన్నీ సంపూర్ణంగా మిగిలిపోతాయి. ఇక్కడ ఆడవారి జోలికి, పిల్లల జోలికి అస్సలు వెళ్ళకూడదు బిడ్డ. వారిని పల్లెత్తు మాట కూడా అనకూడదు. స్త్రీలు సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపాలు. వారిని అవమానిస్తే సకల దేవతల అనుగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ దుర్గమ్మకి కూడా కోపం వస్తుంది. ఆడవారిని, చిన్నపిల్లల్ని దూషించిన, తిట్టిన వాళ్ళని ఎవరైనా సరే, ఆడవారు ఆడవారైనా కావచ్చు, మగవారు ఆడవారిపైన కావచ్చు, ముఖ్యంగా స్త్రీలను ఎవ్వరూ కూడా బాధ పెట్టకూడదు. చిన్న పిల్లల్ని ఎవ్వరూ కూడా బాధ పెట్టకూడదు. అలాంటి సమయమాన పరిస్థితి వస్తే ఈ దుర్గమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది బిడ్డ. అలాంటి వారిని ఎప్పటికీ క్షమించదు దుర్గమ్మ. ముఖ్యంగా స్త్రీ రూపంలో నాగదేవత పూజలు అందుకునే దేవత కాబట్టి స్త్రీలను కించపరిస్తే నాగదేవత శాపం రెట్టింపు అవుతుంది. ఆ సమయంలో నీకు ఉన్న చెడు స్నేహాలు, చెడు సంబంధాలను పూర్తిగా నువ్వు తెంచుకోవాల్సిందే. నిన్ను తప్పుద్రోవ పట్టించే వ్యసనాలకు బానిస చేసేటువంటి స్నేహితులను కూడా నువ్వు దూరంగా ఉంచాలి. అనైతిక సంబంధాల వైపు మనసు మళ్లించకుండా ఉండాలి. లేకపోతే అమ్మవారి ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎలా ఉంటుంది అంటే, కొంచెం చెడు వైపుకు మనసు లాగుతూ ఉంటుంది. చెడు మాటలు మాట్లాడడానికి ప్రేరణ కలుగుతూ ఉంటుంది. అవన్నీ మాట్లాడకుండా మనసుని అదుపులో ఉంచుకుంటే అమ్మ ఆశీర్వాదం నీకు దక్కుతుంది. అమ్మ నీ మీద కాసింతలో కాసింతైనా శాంతిస్తుంది. కొంచెమైనా ఆ దోషం నీ మీద తొలుగుతుంది. లేదు అన్నప్పుడు నీ మనసుకి ఏది అనిపిస్తే అది చేస్తూ పోతూ పో. ఏ నోటికి ఏది అనిపిస్తే అది మాట్లాడు పోతూ ఉండు. ఇంకా చిక్కుల్లో పడతావు తల్లి. ఈ శాపం నుంచి ఇంకా జీవితంలో బయటపడలేవు. నీ బిడ్డలకు కూడా ఈ శాపాన్ని నువ్వు వారసత్వంగా ఇవ్వాల్సి వస్తుంది. వద్దు బిడ్డ, ఇంతటితో దీన్ని ఆపేసే. నీ బిడ్డలకి ఇస్తే పుణ్యం ఇవ్వాలి, పాపాలు, కర్మలు, శాపాలు కాదు. కాబట్టి ఒక్క మాట గుర్తుంచుకో, అమ్మవారి ఆగ్రహానికి గురికాకు. చెడు పనులు చేస్తూ ఇతరులకు హాని తలపెట్టే చెడు కార్యాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారో అలాంటి వారిని నాగదేవత అస్సలు క్షమించదు. దొంగతనం, మోసం, అబద్ధాలు చెప్పడం వంటి పనులకు దూరంగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి బిడ్డ. నువ్వు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే, లేదా ఏదైనా సహాయం చేస్తాననే మాట ఇచ్చి ఉంటే వీలైనంత త్వరగా ఆ మాటని నిలబెట్టుకో. నీకు ఆపదలో డబ్బు సహాయం చేసిన వారిని, నిన్ను కష్టాల్లో ఆదుకున్న వ్యక్తులని ఎప్పటికీ మోసం చేయకు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, దిక్కుతోచని సమయంలో ఉన్నప్పుడు నీకు చేయూతనిస్తారు చూడు. 10 రూపాయలు సహాయం డబ్బు చేస్తారే చూడు, ఆ మాట సహాయం చేస్తారే, నేనున్నా భయపడుకు అంటూ నీకు భరోసా ఇస్తారు చూడు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేయకు. ఆ తలంపే మనసులలోకి రానివ్వకు. వాళ్ళు నీకు దేవుళ్లతో సమానం. ఎందుకంటే అలాంటి సమయంలో, అలాంటి కష్ట సమయంలో నువ్వు ఉన్నప్పుడు, బాబా నాకు ఈ కష్టం ఉంది, నన్ను కష్టాల నుంచి బయటపడే తండ్రి అని నువ్వు కోరుకుంటేనే కదా ఆ వ్యక్తుల్ని నీ దుర్గమ్మ తల్లి నీ జీవితంలోకి పంపిస్తుంది. నీకు సహాయం చేసేలా చేస్తుంది. వారి దగ్గర నువ్వు సహాయం పొందేలా ఈ దుర్గమ్మ ఆ వ్యక్తులను వాళ్ళ దగ్గర సహాయం పొంది మళ్ళీ వాళ్ళనే మర్చిపోయి, వాళ్ళని తిట్టామేమో, దూషించామేమో, మోసం చేయటమో, నువ్వు నాకు ఏం చేశావనటమో తప్పు కదా. అలాంటి పని చేస్తే దుర్గమ్మకే కాదు, నాగమ్మకు కూడా కోపం వస్తుంది. కాబట్టి జాగ్రత్త. చేసిన మేలు మర్చిపోకు. గుర్తుంచుకో, వారి నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయకు.
కృతజ్ఞత అనేది మానవుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం తల్లి. నువ్వు ఏ ముఖ్యమైన పని ప్రారంభించినా, అది ఉద్యోగంలో చేరొచ్చు, వ్యాపారంలో మొదలు పెట్టచ్చు, లేదా ఇల్లు కట్టడం కావచ్చు, ఏ పనైనా సరే ముందుగా మనసులో ఒక్కసారి నాగదేవతను స్మరించుకో. ఎందుకంటే అమ్మ శాంతిస్తుంది. సరే, నన్ను ఇంతగా తలుచుకున్నావు కదా, నన్ను ఇంతగా పిలుస్తున్నావు కదా, నన్ను మర్చిపోలేదు. అప్పుడెప్పుడో తెలుసో తెలియకో తప్పు చేశారు, నా బిడ్డలే కదా, క్షమిద్దామని అమ్మ మనసులో ఆలోచన కలుగుతుంది. ప్రతి పని మొదలుపెట్టినప్పుడు నువ్వే దిక్కమ్మా అంటూ, ఎలా నువ్వు దుర్గమ్మ నువ్వే నాకు దిక్కు, నువ్వు లేకపోతే నాకు ఏ పని కాదు, నా వేలు పట్టుకొని నడిపించు దుర్గమ్మ అని ఎలా అడుగుతావో నాగమ్మను కూడా అలా అడుగు. అమ్మ శాంతిస్తుంది, తన శాపాన్ని ఉపసంహరించుకుంటుంది. బిడ్డ, ఆ తర్వాత నువ్వు ఏ పనిని ప్రారంభించు, అప్పుడు నీకు ఏ ఆటంకము రాదు. అన్ని ఆటంకాలు తొలగిపోయి పని విజయవంతంగా పూర్తవుతుంది. ఇన్నాళ్ళు నువ్వు అడిగింది కూడా ఇదే కదా దుర్గమ్మ. ఏ పనులు మొదలుపెట్టినా అన్నీ కూడా మతిలో ఆగిపోతున్నాయి, ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది అని కదా అడిగావు. ఇలా చేసి చూడు, చకచకా జరిగిపోతాయి బిడ్డ. ఎందుకంటే అమ్మ శాపం ఉంది కదా, అందుకే ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది. ఎవరి ద్వారానో కూడా నీకు అలాంటి ఇబ్బందులను పరిస్థితులను చూస్తూ వచ్చావో, అయితే ఇక్కడే ఈ దుర్గమ్మ కూడా కాసింత మౌనంగా ఉంది, చూసి చూడనట్లు. ఎందుకంటే నాగదేవత విషయంలో మీరు చేసింది తప్పే కదా బిడ్డ, తెలియాలి కదా, మీకు మీరు అర్థం చేసుకోవాలి కదా. ఆ నొప్పి పడితేనే, బాధపడితేనే నాగదేవతకు మీరు ఏం చేశారు అన్నది అర్థమవుతుంది. ఆ తప్పుని దిద్దుకొని మళ్ళీ ఇంకొకసారి అలా చేయకూడదు అన్న ఈ తప్పు గురించి ఇంకా 10 మందికి ఇలాంటి తప్పు ఎప్పుడు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అని ఎవరైనా చెప్పాలి అన్నా కూడా దుర్గమ్మ కాసంత మౌనంగా ఉండాలి. అలాంటి సమయంలో నీ దుర్గమ్మ నీ సహాయానికి వస్తే నువ్వు నాగదేవతకు చేసిన ఆ తప్పు కానీ, పొరపాటు కానీ, ఆ బాధ కానీ, కలిగించిన విషయం కానీ నీకు అర్థమవుతుందా? కాదు కదా. అందుకే దుర్గమ్మ కొద్దిగా అలా మౌనంగా ఉంది. అమ్మ తెలియచేస్తుంది, నీకు గుణపాఠం నేర్పుతుంది. ఎవరిని నొప్పించుకు, ఎవరిని బాధ పెట్టకు, దానివల్ల నీ జీవితం చాలా బాధపడుతుంది అని ఒక పాఠం అమ్మ నేర్పుతుందిలే అని ఇన్నాళ్ళు కాసింతంగా మౌనంగా ఉన్నది. అంతేకాని ఇన్నాళ్ళు ఏ పనులు చేసిన ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతూ వచ్చాయి. అవన్నీ తగిలితేనే కదా నీకు, ఎదురు దెబ్బలు తింటేనే కదా నీకు ఏదో చేశాను దుర్గమ్మ నాకు తెలియటం లేదు, ఏ జన్మ కర్మో ఇది అని అడిగావు కదా. అందుకే అప్పుడు తెలియజేస్తున్నాను, తెలుసో తెలియక అమ్మను నువ్వు బాధ పెట్టావు, నాగమ్మను బాధ పెట్టావని. ఇప్పుడు అమ్మను ఒక్కసారి తలుచుకో, మనసులో నీ పనులు మొదలుపెట్టు, చకచకా పూర్తయిపోతాయి. ఇక ఎవరైతే వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధల నుంచి శాశ్వతంగా బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో నా బిడ్డలు, అలాంటి బిడ్డలందరికీ కూడా ఈ దుష్ప్రభావాలు అన్నీ కూడా ఇక తొలగిపోతాయి. అమ్మ ఆశీర్వాదం ఉంటే, అనుగ్రహం ఉంటే, ముఖ్యంగా నాగదేవత శాప ప్రభావం ఉంటే తొలగిపోవటానికి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోయే అత్యంత శక్తివంతమైనటువంటి ఉపాయాలు తప్పకుండా చేయి బిడ్డ. ఇలా ఖచ్చితంగా చేస్తేనే ఆ అమ్మ శాపం నుంచి బయటపడతావు. అమ్మ చల్లని చూపు నీ మీద ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో పాటిస్తే ఇలాంటి సమస్యలు నీకుండవు. నీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మరి ఆ పరిహారాలు ఏంటి? తల్లి దుర్గమ్మ, నాకు ఇప్పుడే చెప్పు తల్లి, నేను చేస్తాను అన్న సందిగ్ధం, ఆతృత నీ మనసులో ఉన్నాయి కదా. తొందర ఎందుకు, ఓపిక పట్టు, చెప్పాలనే కదా వచ్చాను బిడ్డ. నాగదేవత అనుగ్రహం పొందడానికి, నాగదోష శాంతికి ఇది అత్యంత ముఖ్యమైన ఉపాయం. పరిహారం బిడ్డ, నీకు దగ్గరలోనే ఉన్నటువంటి పుట్ట ఉన్న గుడికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ ప్రతి మంగళవారం లేదా పంచమి తిథి నాడు, ఆదివారం నాడు వెళ్ళి పుట్టలో పాలుపోయి నాగదేవతకు పసుపు, కుంకుమలు, పువ్వులు పెట్టి పూజ చేసుకో. వీలైతే పండితుల చేత నాగ ప్రతిష్ఠ పూజ కూడా చేయించు. వంశపారపర్యంగా వస్తున్న సర్ప దోషాలన్నీ కూడా పోతాయి. ఇది నువ్వు ఒక్కడివే చేయాలి, ఒక్కదానివే చేయాల్సిన అవసరం లేదు. నీ పూర్వీకులు, పెద్దవాళ్ళు, వాళ్ళు చేసింది కూడా వంశాన్ని అలా వెంటాడుతూ వస్తుంది, వేధిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇంతటితో ఇది ఆఖరి అవ్వాలి. ఇక తర్వాత నీ బిడ్డలకి, వారి వంశాలకి వెళ్లకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ దుర్గమ్మ ఈరోజు నువ్వు చెప్పినవన్నీ పాటించి తీరాల్సిందే. నువ్వు పుట్టాక పూజ చేసిన సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి నేతి దీపం వెలిగించిన అక్కడి నుంచి నాగదేవత యొక్క రక్షణ నీకు కనిపిస్తుంది. నీకు కనిపిస్తుందమ్మా అంటే ఇన్నాళ్ళు ఉన్న ఆ కోపాన్ని, ఆ తాపాన్ని అంతా తగ్గించుకొని, సరే బిడ్డలు తెలుసో తెలియకో తప్పు చేశారులే అని అమ్మ శాంతిస్తుంది, తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. కాబట్టి నువ్వైతే ఈ ఒక్క పని ఖచ్చితంగా చేయాల్సిందే బిడ్డ. ఇక అమ్మ శాపం ఉన్నప్పుడు కూడా
పరిస్థితులు బలహీనపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? ఎవరికైనా సహాయం చేయాలి. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి, దప్పికగా ఉన్న వాళ్ళకి నీళ్లు ఇవ్వాలి, మూగ జీవాలకి ముఖ్యంగా వాటికి సహాయం చేయాలి. అవి దెబ్బ తగిలి ఎక్కడో పడిపోయి ఉంటేనో, ఆకలితో వెలువెల్లాడుతుంటేనో, దప్పికతోనో అల్లాడిపోతూ ఉంటేనో వాటికి తినడానికి తిండి, గింజలు తాగడానికి మంచినీళ్ళు ఎప్పుడెప్పుడు కూడా ఇవ్వటానికి వెనకాడొద్దు బిడ్డ. పశుపక్షాదులు మూగజీవాల ఆకలి తీర్చినప్పుడు ఖచ్చితంగా సర్వదేవతలు కూడా శాంతిస్తారు. సర్వ పాపాలు సర్వ కర్మలు కూడా నీ నుండి దూరం అయిపోతాయి. ఎంతటి శాపాలైనా నీ గురించి అవి దూరంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే పశుపక్షాదులతో సకల దేవతలు నివాసమై ఉంటారు. అలా చేశావంటే గనక అమ్మను, నాగమ్మని ఇక్కడ నువ్వు బాధ పెట్టిన ఆ శాపం ఏదైతే ఉందో, ఆ పాపం ఏదైతే ఉందో, దోషం ఏదైతే ఉందో, ఈ మూగజీవులకు నువ్వు ఆకలి తీర్చినప్పుడు, వాటి నొప్పిని తగ్గించినప్పుడు ఖచ్చితంగా అమ్మ శాంతిస్తుంది. అమ్మ మనసు శాంతి పడుతుంది. అప్పుడు నీ మీద ఉన్న శాపాలు, తాపాలు, దోషాలు, కర్మలు అన్నీ కూడా దూరమైపోతాయి. కాబట్టి ఎదుటివారికి చెడు చేయకు, ఎదుటివారి చెడును కోరకు, ఎదుటివారి వాళ్ళతో మంచిగా మాట్లాడు, వీలైనంత మంచి చేయి. అలాగే కష్టంలో ఉన్నవారిని ఆదుకో, ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెట్టు. ఎప్పుడైనా ఏవైనా ఒక కుక్కకో లేదా ఆవుకో, పక్షికో, ఒక కోతికో, జంతువుకో ఒక దెబ్బ తగిలితే అవి వెలవెల్లాడుతూ ఉంటే కాసింత వాటికి మందు రాసి కుట్లు వెయ్యి, వాటికి ఆకలి తీర్చు. నువ్వు ఇలా గనక చేశావు అంటే ఆ సర్పదేవత శాపం ఏదైతే ఉందో ఖచ్చితంగా త్వరలోనే అది తొలగిపోతుంది బిడ్డ. నీకు ఖచ్చితంగా ఒకసారి నాగమ్మని తలుచుకుంటూ ఉండు. నీకు ఇక కుదిరితే మనసా దేవియే నమః అంటూ అమ్మని స్మరిస్తూనే ఉండు. ఆ దేవత శాపం నీ మీద నుంచి త్వరగా వెళ్ళిపోతుంది బిడ్డ. నిర్లక్ష్యం చేయకో, ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా దుర్గమ్మ చెప్పిన ఈ పనిని ఆచరించి చూడు. నీకంతా కూడా మంచే జరుగుతుంది. దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండమ్మా, నీకంతా కూడా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.